లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ అంకం నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు, జడ్పీ మాజీ చైర్పర్సన్, అలాగే 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్గా కూడా పనిచేసిన ప్రముఖులు. ఇక బాల్క సుమన్ గారు, టీఆర్ఎస్ లోక్సభ సభ్యులు, యువనేత, వారు కూడా మనతో పాటు చర్చలో పాల్గొంటారు. పెద్దపల్లికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే దిలీప్ కుమార్ గారు, శాసనమండలి మాజీ సభ్యులు, తెలంగాణ బీజేపీ నేత, ఈఎస్ఐసి కమిటీ సభ్యులు. తెలకపల్లి రవి గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇంకా ముందుగా కేంద్రం మద్దతు ప్రకటించిన తర్వాత కూడా చాలా తీవ్ర స్థాయిలో అలజడులు జరగటం, ఏకంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు డైరెక్ట్గానే ఇది అసలు అవగాహన లేదు, కేంద్రం చేసిన ప్రకటన మిలీనియం జోక్ అని తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. అంతేకాకుండా ప్రధానంగా 7,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని వారు ఏకంగా లేఖ రాశారు. కేంద్రం మార్చి 3వ తేదీన ప్రకటన చేస్తూ మార్చి 2 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది, కానీ అసలు నిన్న కూడా దాని గురించి అసలు ప్రస్తావనే లేదు, ఎక్కడా కూడా ఆదేశాలు రాలేదంటూ ఎవరు పెద్దగా ఆచరణ లేదు. అంతేకాకుండా మేలు రకం మిర్చి మాత్రమే కొనాలంటూ చేసినటువంటి ఉత్తర్వుల ఎలాంటి ఉపయోగం లేదని 2 రాష్ట్ర ప్రభుత్వాలను అభిప్రాయం వ్యక్తమవుతోందని కథనాలు వస్తున్నాయి. మరి మిర్చి రైతుల సమస్యలు ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, కేంద్రం సాయం చేసినా అని బీజేపీ నేతలు విమర్శిస్తే, బీజేపీ వాళ్ళకి అసలు అవగాహన లేదు, వాళ్ళకి ఏం తెలియదని చెప్పి కేంద్ర మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. సో ఈ పరిణామాలపై నిజంగానే రైతుకు మేలు జరిగిందా లేదా, అసలు 6,000 ఉన్న తేజ వెరైటీని 5,000కి ప్రకటిస్తే అది నష్టమా లాభమా, మరి మిగతా మిర్చి కూడా కొంటారా కొనరా, ఈ పరిస్థితులపై ముందుగా తులసిరెడ్డి గారు మాట్లాడతారు. ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఇది కొండనాలకు మందు వేసే ఉన్నాలకు ఊడిపోయినట్టు తయారైపోయింది. అంటే పరిస్థితి, రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఇక్కడ 3 కారణాలు. ఒకటి ధర, రెండవది క్వాంటిటీ, మూడవది సమయం, ఆలస్యం చేయడం. ధరకు సంబంధించి ఇక్కడ 3 రకాలు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. మీరు గ్రేడ్ 1కు మాత్రమే చేశారు, గ్రేడ్ 2, గ్రేడ్ 3 చేయలేదు. ఆ గ్రేడ్ 1 వచ్చేసి 5,000, ఆల్రెడీ గ్రేడ్ 1 వచ్చేసి అంతకంటే ఎక్కువగా ఉంది, తేజ వెరైటీ 6,000, 7,000. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి ఆ ధర వలన ఇంకా ఇప్పుడు తగ్గించే ప్రమాదం కూడా ఉంది వ్యాపారస్తులు. రెండవది వచ్చేసి క్వాంటిటీ ఆల్రెడీ 50% అయిపోయింది. ఇంకా మిగతా 50%లో కూడా 10% మాత్రమే కొనే పరిస్థితిగా ఇక్కడేమో 88,800 టు ఇక్కడ 33,300. కాబట్టి దానివల్ల వచ్చేసి దాని పరిస్థితి ఏమిటి? మూడవది మే చివరి వరకు కొంటామంటున్నారు, కాబట్టి తర్వాత పరిస్థితి ఏమిటి? కాబట్టి ఓవరాల్గా ఇది ఏదో రోగానికంటే చికిత్స ప్రమాదకరమైన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం జరిగింది. పోనీ అదేనా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు, ఇంకా ఆర్డర్సే రాలేదనే పరిస్థితి ఉన్నారు. మార్నింగ్ వార్తలు చూస్తే వీళ్ళు అధికారులు వెంకయ్యనాయుడు చెప్పారు కదా అంటే ఆయన వచ్చి కొనమని చెప్పండి, ఆయన దగ్గరికి పోండి అన్నారు. అధికారులు అన్నారని రైతు చెప్తున్నాడు. వెంకయ్యనాయుడు గారు చెప్పారు కదా అంటే గుంటూరులోనే వార్తలు చూస్తే. కాబట్టి కింద వాళ్ళకి మరి అధికారులకు రాలేదా ఆర్డర్స్ వచ్చేసి, వాళ్ళకి వచ్చినా కానీ నిర్లక్ష్యమా? తులసిరెడ్డి గారు ఇక్కడ ఒకటి చూడండి, మాల్స్లో, రిటైల్ మాల్స్లో కేజీ 200 రూపాయలు ఉందంట, ఇక్కడ 20-25 కూడా కొనట్లేదు. అంటే క్వింటాల్కి లెక్కన ఎంత రావాలి? 20,000 రావాలి కనీసం. సరే 20,000 సాధ్యం కాదు, ఎవరైనా అది అర్థం చేసుకోగలరు. కానీ 10,000 నుంచి 11,000 కూడా లేకపోతే, లాస్ట్ ఇయర్ ఉన్న రేటు లేకపోతే మరి రిటైల్ మాల్స్లో 200 ఎట్లా ఉంటుంది? ఇక్కడ 20 రూపాయలు కూడా ఎందుకు కొనరు, 20-25 రూపాయలు కూడా ఎందుకు కొనరు? ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేకపోతున్నాయి, ఎందుకు వాటికి చికిత్స చేయలేకపోతున్నాయి? డెఫినెట్గా ఇది మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ, భవిష్యత్తు చుట్టూ కానీ దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మధ్యలో వచ్చేసి వినియోగదారుని దగ్గరికి వచ్చే ప్రోడక్ట్కు ఇక్కడికి చాలా డిఫరెన్స్ వస్తూ ఉంది. ఈవెన్ మిర్చినే కాదు, ఈరోజు పసుపు పరిస్థితి ఉంది, అరటి పరిస్థితి ఉంది, చీనీ పరిస్థితి. ఈ టొమాటో అయితే 3 months బ్యాక్, ఇది ఉల్లిపాయలు మా ఊరి దగ్గర పెళ్లిమరి మండలంలో బాలయ్య గారి పల్లె అని చెప్పేసి పంట బ్రహ్మాండంగా పండింది, కొనేవాడు లేక అట్నే వదిలిపెట్టేసి గొర్రెలు, ఎనుములు, ఎద్దులు వచ్చేసి కనీసం అవేనని చెప్పేసి వాటికి వదిలేశారు. అదేవిధంగా టొమాటో 3 months బ్యాక్ మా ఊరి దగ్గరనే గండి దగ్గర గిట్టుబాటు కాక అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి,
కోతులన్నా తిని చెప్పేసి రోడ్డు పక్కన గండి దగ్గరనే ఉంటాయి కోతులు, ఆ కోతుల కన్నా తిని చెప్పేసి బండ్లు తీసుకొచ్చేసి రోడ్డు పక్కన వేశారు. సో ఆ పరిస్థితి కాబట్టి ఇది ఆల్మోస్ట్ అన్ని పంటల పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని ఇప్పుడే కాదు రిపేర్ చేయాల్సిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మేనిఫెస్టో పెట్టింది తెలుగుదేశం పార్టీ, దాన్ని ఇంప్లిమెంట్ పైసా పెట్టలేదు. రైట్. నారాయణరావు గారు ఒక లైన్లో ఉన్నారు. నారాయణరావు గారు నమస్కారం, మాట్లాడండి. నారాయణరావు గారు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను మీతో మాట్లాడాలని. అయ్యయ్యో, ధన్యవాదాలు, మాట్లాడండి. రాలేదు సార్. ఇక్కడ నా విన్నపం ఒకటి, ఇప్పుడు నేను చూసేది ఈ చర్చ వార్తలు తప్పితే నేను టీవీ పెట్టాను సార్. ఓకే, ధన్యవాదాలు. విషయానికి చర్చలో పాల్గొనండి. తెలుగుదేశం వాళ్ళు అసలు ప్రతి వాళ్ళని ఎంట్రోల్ చేసేస్తున్నారు, అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు. దీంట్లో కూడా అసలు ఎవరిని మాట్లాడలేవట్లా, మీరు కంట్రోల్ చేయలేరా సార్? అట్లా కాదు, చర్చలో పాల్గొనండి దయచేసి, ఆ విషయాలు వదిలేసేయండి దయచేసి. ఇప్పుడు రైతులు ఎదుర్కొన్న కాదు నారాయణరావు గారు మీరు పాల్గొన్నందుకు, మీరు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇష్యూ ఏంటి, దాని మీద మాట్లాడితే సంతోషం. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మాల్స్ లో కాదు రామారావు గారు పోయిన తర్వాత సర్వనాశనం అయిపోయింది, ఇంకా అయిపోతుంది అంతేనంటారు. మరి శాపనార్థాలు పెట్టమాకండిలే. కానీ ఇప్పుడు మాల్స్ లో 25 రూపాయలు 200 రూపాయలు కిలో ఉంటే రైతుకి 25 రూపాయలు కూడా గిట్టుబాటు కాకపోతే ఎట్లా అనేది చర్చ. ఇప్పుడు అది ప్రధానమైన చర్చ. ఒకటే కాదు సార్, ప్రతి ఇప్పుడు ములక్కాయ ఉందనుకోండి, పావులా అవసరం ఉంది రైతుకి, అనేది 5 రూపాయలు అమ్ముతున్నారు. అది చూడండి ఎన్ని రెట్లతో ఎక్కువ ఉందనేదే ఇక్కడ ఇష్యూ. అసలు కంట్రోల్ లేదు, సరైన ప్రభుత్వం లేదు. రైట్, బాగా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ రైతు విషయంలో చాలా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుంది అనేది అందరికీ తెలుస్తూ ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే అదే హెరిటేజ్ లో చూస్తే 200 గ్రాములు. హెరిటేజ్ ఒకటేనా? మీరు హెరిటేజ్ గురించి అంటే మీకు చంద్రబాబు గారి మీద కోపం ఉంది కాబట్టి హెరిటేజ్ రిలయన్స్ తీసుకుంటే 35 రూపాయలు కేజీ, 35 రూపాయలు. హెరిటేజ్ గురించి చెప్పారనుకోండి, మనకి మీకే ద్వేషంతో చెప్పారు, అది కూడా చెప్తారు. హెరిటేజ్ లో ఉంటూ ఒక ముఖ్యమైన పాయింట్ నేను కాదన్నా, దానితో చంద్రబాబు గారిది కాబట్టి ఇంకా ఇంపార్టెన్స్ వస్తుంది కాదన్నా. కానీ అట్లా అని చెప్పి అది ఒక్క దాంట్లోనే ఉందనే ఫీలింగ్ ఇవ్వకూడదు. ఒకవేళ నిజంగానే దాంట్లోనే ఉంటే చెప్పండి. శ్రీనివాస్ గారు, అది నిన్న మన ప్రెస్ మీట్ లో కూడా బిల్లులతో సహా ప్రెజెంట్ చేయడం జరిగింది. బిల్లులతో సహా కొని ఎక్కడ హెరిటేజ్ లో గానీ రిలయన్స్ లో గానీ కొని, ఒకే రేట్ ఉందా? అంటే హెరిటేజ్ లో 44 రూపాయలు ఉంటే రిలయన్స్ లో ఇంకా కొద్దిగా ఎక్కువ 70 రూపాయలు ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. అంటే వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు అర్థమవుతా ఉంది. అయితే ప్రజలు నిజంగా ఏంటంటే ఇవాళ రైతే రాజు అనేటటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటుంటే దేశం అంతా, మన రాష్ట్రంలో ముఖ్యంగా రైతుని ఎలా దోపిడీ చేస్తున్నారో మన ప్రభుత్వాలు అనేది క్లియర్గా కనబడతా ఉంది. మన రాష్ట్రంలో మన రిలయన్స్ లేదంటే మన హెరిటేజ్ ఈ షాపుల్లోని చూస్తే నేను కొంటే 44 రూపాయలు 200 గ్రాములు 200 గ్రాములు కిలో లెక్క చెప్పండి, నాకు అదే కన్ఫ్యూజన్ వచ్చింది. 44 అంటే 220 రూపాయలు అంటే క్వింటాల్ వచ్చేటప్పటికి 2200 వస్తే క్వింటాల్ వచ్చేటప్పుడు 2200 వస్తే అదే మీకు మొత్తం టన్ను వచ్చేటప్పటికి 22,000 రూపాయలు పడుతుంది. అది మీరు పొరపాటు చెబుతున్నారు. క్వింటాలు 22,000 2200 టన్ను వచ్చేటప్పటికి 22,000 రూపాయలు అవుతుంది. అది కరెక్ట్. అయితే 22,000 రూపాయలు పెట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటుంటే రైతు దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం 1,500, 1,800 కూడా ఇవాళ మార్కెట్ యార్డ్, మిర్చి యార్డ్లో ఇవాళ గుంటూరులో చూస్తే ప్రజలు చాలా దారుణమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేసే ప్రభుత్వం కూడా సోద్యం చూస్తూ ఉంది. ఇవాళ రైతులు రోడ్ల మీద ఉండి ఇవాళ 9 లక్షల టన్నులు ఇవాళ మార్కెట్ యార్డ్లో పెట్టి రోడ్ల మీద మార్కెట్ యార్డ్లో రాత్రులు పగలు కాపలా కాస్తూ కూర్చుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే ప్రజల గురించి పట్టించుకోవాల్సిన ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల్ని రోడ్ల మీద పెట్టేసి, రైతులను రోడ్ల మీద పెట్టేసి ఇవాళ విదేశాల్లో ఏం సాధించడానికి వెళ్ళారు అనేది మీకేంటి నష్టం? కానీ మాకు నష్టం కాదు, రైతుకు న్యాయం చేయకుండా ఇక్కడ రాజనారాయణ రెడ్డి గారు మార్కెటింగ్ మంత్రి, ఆయన చూడాలి, ఆయన అసలే పట్టించుకున్నట్లేదు. రోడ్డు తగలబడిపోతా ఉంటే రామన్ రాజు పీడియోలు వాయించినట్టుగా ఇవాళ విదేశాల్లో వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. లేదంటే వాళ్ళ ఆస్తుల్ని ఇంకా ఎక్కడైనా పెట్టడానికి వెళ్ళారా,
చెప్తున్నారా? ఇవన్నీ జనరల్ విమర్శలు నాకు అనవసరం. అది చెప్పాల్సిన మాట్లాడమంటే జనరల్ విమర్శలు చేస్తే చెప్పాల్సిన రైతుకు భరోసా ఇచ్చాల్సిన బాధ్యత ఉంది అని అంతే తప్పించి ఆయన భాగ్యం లేదు. రైతు గోడు చల్లాల్సినప్పుడు చల్లండి, అనవసరం గోడు వినిపిస్తున్నాము. రైతు ఏదైతే బాధపడుతున్నాడో దాని గురించి చెప్తున్నా తప్పించి ఆయన మీద ప్రత్యేకంగా మాకు రవి గారు చెప్పండి, మీ విశ్లేషణ చెప్పండి. చాలా గౌరవమైన పరిస్థితుంది. కేంద్రం పెద్ద అట్టహాసంగా ప్రకటిస్తే బీజేపీ వాళ్ళంతా ఓ బ్రహ్మాండం బజిగోవింది అన్నారు. వాళ్ళు 10,000 అడిగారంట. ఇక్కడ ఆయన 5,000 ప్రకటించగానే అబ్బో మేము సాధించేసామని చెప్పారంటే హరీష్ రావు గారు వీళ్ళందరినీ ఏం చేశారంటే ఎద్దేవ చేసి మొత్తం తీసేవాళ్ళు పారేశారు. ఇదంతా నా చేత నీ చేత వారం అడిగిన కొంత చేత. ఒక్క నిమిషం దయచేసి మర్చిపోయి, చాలాసేపు నుంచి ఒక రైతు లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు, సారీ అండి, ప్రసాద్ గారు నమస్కారం. మాట్లాడండి. మీరేంటి రైతేనా? అవునండి. చెప్పండి, మీ అనుభవం చెప్పండి. అయ్యా, మరి రైతుకి గిట్టుబాటు ధర ప్రతి విషయంలో కూడా ఉంటుంది. ధాన్యం విషయం ఏంటంటే ఏమండి మిర్చి అండి, ప్రతి విషయంలో కూడా రైతుకి అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు ఏమండి ఈ ప్రభుత్వం లేబర్ని చూస్తానంటుందండి. లేబర్ని ఎవరిని చూస్తుందండి ప్రభుత్వం? ఎవరిని చూడలేదా? ఎవరిని లేబర్ అన్న వాళ్ళు పట్టించుకోవట్లేదండి. వాళ్ళు దోచుకోవటం, వాళ్ళు శుభ్రంగా సంపాదించుకోవటం తప్పండి. మీరు కూడా జనరల్ గా మాట్లాడితే ఏం దోచుకున్నారు, ఏం సంపాదించారు చెప్పండి, ఫలాందని చెప్పాలా మీరు? సార్ అది కాదండి, ఇప్పుడు ఇసుక మాఫియా కానివ్వండి, టీవీలో మేము చూస్తున్నాం చూస్తూనే ఉన్నానండి. మీ ఊళ్ళో ఏమైనా జరిగిందా? మీ ఊళ్ళో కూడా ఏమైనా జరుగుతుంటే చెప్పండి. అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా బేభత్సంగా జరుగుతుందండి. బేభత్సంగా జరుగుతుందా? ఓకే. ఏమంటే లారీల మీద ఫోటోలు పెట్టుకుని ఇప్పటి వరకు బేభత్సంగా చేసి ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుపడుతున్నారు. ఏంటంటే అండి ఈ దోసుకోవటం గురించి చూస్తున్నారు తప్పండి. అయినా రైట్, రైతుల గురించి చూడట్లేదండి, రైతులు కార్మికుల గురించి పట్టించుకోవట్లేదు. ఓకే, ధన్యవాదాలండి. ఒకసారి మనం రైతుల ఆవేదన గురించి, రైతులు ఎలా ఫీల్ అవుతున్నారో కొంతమంది రైతులు వాళ్ళ మాటల్లోనే విందాం. చంద్రబాబు నాయుడు గారు రైతే రాదు, రైతు లేని రోజు ఏ ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ రాష్ట్రంలో లేను, గవర్నమెంట్ లేదని చెప్పేశారు. అదే రైతు ఈ రోజు ఇలా రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేయడం, ఇలా రోడ్డు మీద ఎక్కి ఎండలో ఆయనకేమైందండి, ఏసీలో కూర్చుంటారు. ఎవరైనా సరే, ఒక ఆఫీసర్స్ ఎవరైనా సరే, మన యాడ్ ఇప్పుడు మిరగల యాడ్ చైర్మన్ గారు ఉన్నారు, ఏసీలో కూర్చోకపోయి ఇబ్బంది ఉంది. రోడ్లో ఎండలో ఉన్నాం మనం. మిర్చి అట్లా ఎంత పోదు, అంత ఇంత ఇబ్బందులు పడి కాలు దిగంగానే 2 రోజులు లేట్ అవుతుంది అనేది ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది ప్రజలు ఇబ్బంది పెట్టినా కానీ ఎంత ఓపికతో అక్కడ ఓచుకొని ఉంటున్నాం, ఇబ్బంది ఏం లేదు. కానీ వేస్తారు, కాయలు తీసుకెళ్ళి ఎంతో తక్కువ ధరకి వేస్తారు. కానీ ఏదో ఓపికతో దాన్ని సర్దుదిద్దుకున్నాం. కానీ వేసిన దాన్ని కూడా మళ్ళీ లాస్ట్కి మచ్చోడే తగ్గిస్తున్నాడని మళ్ళీ వెనకొచ్చేస్తున్నాడు. దాని ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. మందు దాకా అంత అవసరం వస్తుంది. ఇప్పుడు కొనుక్కున్న మందులో చేల కొట్టాల్సిన అవసరం లేదు, కడుపులో పోసుకుంటే అది మొత్తం సరిపోద్ది, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ కట్టాల్సిన వాడికి కడితే మాకు ఇబ్బంది ఉండదు కదా. కాబట్టి ప్రభుత్వం కిందకు వచ్చి దిగొచ్చి మా కష్టాలను పరీక్షించాలని కోరుకున్నది. ఆ పథకం లేకపోతే 6,000 ఆయన ఉపయోగపెట్టింది, ఆ పథకం ఉపయోగపెట్టిందే లేదు. రాత్రి వెంకయ్య నాయుడు గారు 6,000 ఇస్తారండు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా కోసి 2,000 ఇస్తారు. ఇక్కడ 2,000 ఇష్టమైతే లేదు. ఫోటో ఏంటంటే వచ్చిన తెగపోండి, లేకపోతే తెగపోండి అంటారు వీళ్ళు. రైతు ఏం చేయాలి? ఇంకా 2 లక్షల రూపాయలు పెట్టుబడికి 50,000 రాట్లా. రైతు ముందు సావాలా, పిల్లలు అమ్మాలన్నా, ఏం చేయాలి రైతు? మా పరిస్థితి అంత ధరణీయంగా ఉంది. 6,000 లెక్కచ్చి అమ్మితే సొమ్ములేదు మాకు. 6,000 లెక్కచ్చి కాయ అమ్మగలిగితే సొమ్ములేదు. ఆ పథకం లేకపోయినా మాకు బాధ లేదు. ఆ పథకం వల్ల ఒరిగింది ఏం లేదు. సీఎం గారు రాత్రి వెంకయ్యనాయుడు చెప్తున్నారు 5,000 చెప్పులు కొనుగోలు చేస్తాను ఏమంటున్నారు ఇక్కడ అధికారులు? ఏమంటారు అసలు? మాకు ఎవరైనా మీకు చెప్పేది అసలు? చంద్రబాబు నాయుడు 20 రోజుల కింద వర్తించలేదు, ఇలా ఆయన వర్తిస్తుందా? ఎవరున్నది ఆయనది? ఇవన్నీ మా సంబంధం లేదు. ఎవరు వస్తున్నారు ఇక్కడికి? ఎవరు చూస్తున్నారు? ఏం చూడట్లేదు. ఎవరు పేపర్ పట్టించుకోవడం? కేంద్ర ప్రభుత్వం 5,000 కొనమంటే వీళ్ళు 3,000 కొంటున్నారు, 2,500 కొంటున్నారు. ఎందుకు? ఏం చేయడానికి? 5,000 ఎందుకు? 5,000 కాడ నుంచి కింద కొనమనా, పై కొనమనా? కేంద్ర ప్రభుత్వం చెప్పింది పై కొనమని చెప్తే వీళ్ళు 5,000 నుంచి కింద కొంటున్నారు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే వ్యాపారస్తులారా మీరు బాగుపడండి, రైతులు నాశనం చేయండి, వాళ్ళు పురుగు మందులు తాగి చేస్తారు, అందుకని మీరు బాగుపడతారు. కానీ మీరు ఇంత మించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత దరిద్రమైన ప్రభుత్వం వేరేది ఏం లేదు. రైట్, అవి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు చేస్తున్నటువంటి బాధల మీద రవి గారు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. అంటే ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల ఒకేసారి ఇది రావడం అనేది ఒక పరాకాష్ఠలాగా మనకు కనిపిస్తుంది. కానీ ఇది ఒక సుదీర్ఘ ఉమ్మడి రాష్ట్రమే కదా, అందుకే ఒక సుదీర్ఘ ప్రక్రియ. అంటే ఆంధ్రప్రదేశ్ ఈ ఉమ్మడి రాష్ట్రం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, ఎందుకంటే 58% పంట ఇక్కడే పండింది కాబట్టి. గతానికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. గతంలో ఎగుమతి దిగుమతి ఇలాంటి మాటలు చెప్పాడు. ఇప్పుడు తమిళనాడులో కొంటున్నారు, మహారాష్ట్రలో కొంటున్నారు, మణిపూర్లో కొంటున్నారు, ఇక్కడే కొనటం లేదు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించకపోవడం వాళ్ళ నిర్లక్ష్యం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మార్కెటింగ్ వ్యవస్థ వాటి శ్రద్ధ పెట్టకపోవటం ఉంది. ఇది ధరల స్థిరీకరణ కంటే కూడా ఒక విధంగా దగాను స్థిరీకరించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దగా ఏదైతే జరుగుతుందో దళారుల దగాను స్థిరీకరించడానికి మట్టుగా ఈ ప్రభుత్వాల యొక్క విధానాలు దోహదం చేస్తున్నాయి. ఇంకా అందులో ఏమాత్రం సందేహం లేదు. కేంద్రమేమో మేము ప్రకటించేసామంటుంది, వాడు ప్రకటించింది ఇప్పుడు వారు చెప్తున్నారు కదా. వెంకయ్య నాయుడు గారు చెప్పింది ఇంతవరకు మాకు రాలేదంటారు. ఇప్పటికీ ఒక 5 రోజులైంది. కొంటామనేదే మిలీనియం జోక్ అని హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యత కూడా ఆయన ఎంతవరకు నిర్వహించారనేది కూడా ఖచ్చితంగా మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఇక్కడ కీలకం. ఎంత ధర అయినా సరే ధర రాకపోవడం ఒకటి, తెచ్చింది కొనకపోవడం ఒకటి, నిల్వ సౌకర్యాలు లేకపోవడం ఒకటి, మేము అడిగినా వాళ్ళు ఒప్పుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఇంత విజనరీస్ అంటారు కదా వీళ్ళందరూ, 2050కి విజన్ వేసాము, మొత్తం బంగారం చేస్తాం, అది వీళ్ళు కూడా ఇప్పుడు బంగారు వీళ్ళు కూడా దూరదృష్టి దార్శనికత ఉన్న వాళ్ళని రోజు మనం చెప్పుకుంటున్నాం కదా. గూగుల్ మ్యాపులతోనే చూస్తున్నారు కదా. గూగుల్ మ్యాపులతో చూసినప్పుడు ఎంత విస్తీర్ణంలో పంట వేసారో అది ఎప్పుడు మార్కెట్కి వస్తుంది, దానికి ఎంత ధర ఎలా కల్పించాలో అది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? తప్పనిసరిగా ఘోరమైన నిర్లక్ష్యం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మిర్చికి నిజానికి అంత నిరాదరణ ఏం లేదు. వాస్తవంగా కోల్డ్ స్టోరేజ్ ఉంటే వ్యాపారస్తుడు తెచ్చిన రైతు దగ్గర తక్కువ కొని అది తీసుకెళ్ళి వాడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే రైతు ఏమో కాళ్ళ వేళ్ళ పట్టుకొని కొనండి ఎంతకో అంతకని ఇప్పుడు చివరకు 5,000 కొట్టే అదే మహాభాగ్యం అనే ఒక పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది ప్రభుత్వాలనే మొదటి కూడా మేలు రకమేనంటండి. ఇంకో మాట, బీజేపీ మేమంతా చేసేసామని చెప్పిన తర్వాత హరీష్ రావు వచ్చి రెండో వైపు నుంచి మీరు చెప్పింది ఇంత పరిమాణం, అది కూడా 20%, అది కూడా ఒక రోజు. ఇక్కడేమో 1 యార్డుకు రావాలి, అక్కడేమో అంతా గుంటూరుకి తెమ్మన్నారు. ఏమని ఎక్కువగా కొన్నట్టు చూపించడం కోసం మిగతా యార్డులు మూసేసి, అందువల్ల ఇక్కడ నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఒక ఘోరమైనటువంటి సమాచారాన్ని కూడా పక్కదోవ పట్టించే ఒక ప్రక్రియ కూడా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ప్రభుత్వాల జోక్యం తక్కువ ఉంది. ఇప్పుడు 1,500 ఇస్తా ఉన్నారు. ఎవరికి ఇస్తా ఉన్నారండి? రైతులకు కాదు. 1,500 అని కానీ ప్రభుత్వం 1,500 ఇస్తుంది కదా, 2,000 కొంటానని వీడు అన్నాడు. సో ఇక్కడ 2 విధాల గోడ దెబ్బ చెంప దెబ్బలాగా అయింది. ఇప్పుడు కేంద్రం ప్రకటించగానే మా 1,500 మేము ఎందుకు ఇస్తాం, కేంద్రం ఇస్తుంది కదా అన్నారు. కేంద్రం ఇచ్చింది అమల్లోకి రాలేదు. మీరు ఇందాక చూపించినవి రైతుల యొక్క కోపతాపాలు నిజంగా అంత ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలో తెలియదు, వదిలేస్తున్నారు. తులసిరెడ్డి గారు చెప్పిన వాళ్ళు అట్లా స్పందించరు కదా. టమాటా లాంటివి ఎప్పుడు జరుగుతుంటాయి, ట్రాక్టర్ల కింద టమాటాలు వేయడం జరుగుతుంటుంది, తొక్కేస్తుంటారు. ఎందుకంటే మాల్స్ లో కేజీ 200 ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఏమో 20 రూపాయలు కూడా రైతుకి రాకపోవటం ఏంటి, 20-25 రూపాయలు కూడా రాకపోవటం ఏంటి అనేది అంతే కదా. అది రిలయన్స్ పంట పండుతుంది, హెరిటేజ్ పంట పండుతుంది, రైతు పంట పండదు. రైతు నీరు రైతు కంట కన్నీరు అని ఆ పంటలు అవి వేరు. అవి మాల్ కమాల్ గోల్ మాల్ అని ఒకటి ఉంది. ఈ మాల్స్లో కమాల్స్ గోల్ మాల్స్ జరుగుతాయి కానీ రైతుకి ఎప్పటికీ రైతు విధానం అనేది అసలు ప్రభుత్వానికి లేదు. కేంద్రం నుంచే ఇది మొదలవుతుంది. వాళ్ళు బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఖర్చులకు 50% కలిపి మేము గిట్టుబాటు ధర నిర్ణయిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఏమంటారు, వాణిజ్య పంటలకు మేము లేదంటారు. వాణిజ్య పంటలు వేసుకోండి, బాగా సంపాదించండి, పైకి రండి అని చెప్పేది మీరే. కంది వేయమంటారు ఒక ఆయన, మిర్చి పత్తి వేయమంటారు ఒక ముఖ్యమంత్రి. వాళ్ళు చేయరు. ముఖ్యమంత్రి మీరు కూడా చెప్పేదండి లాభదాయకంగా వ్యవసాయాన్ని మారుస్తామని. మీరు లాభదాయకంగా మార్చడం అంటే వాణిజ్య పంటలే కదా. తీరా వేసిన తర్వాత మాకు ధర కలిపి కొనడం కాదు, ప్రకటించడం కూడా మా పని కాదంటే రైతును ప్రకృతి యొక్క దయాదాక్షిణ్యాలు. ప్రకాష్ గారు అనంతపురం నుంచి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రకాష్ గారు హలో. రైట్, ఓకే. మన దిలీప్ గారు చెప్పండి, ఏంటి టీఆర్ఎస్ మీద ఇరుసుపడుతున్నారు, హరీష్ రావు గారు మిలీనియం జోక్ అన్నారు, ఏం చెప్తారు సమాధానం? నేను ఏమంటానంటే, ఇప్పుడు వారే చెప్పారు కమర్షియల్ క్రాప్స్కి మినిమం సపోర్ట్ కేంద్రం ఇవ్వడం పాలసీ కాదు, అంత మాత్రం ఇవ్వకూడదని కూడా ఏం లేదు. వాళ్ళకి పాలసీలో 10% ఇవ్వాలి అనేది ఒక రూల్ ఉంది. ఆ 10%లో కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళిచ్చిన నివేదికలో వీళ్ళు 7 లక్షల క్వింటాలని వీళ్ళంటే వాళ్ళ అంచనా వాళ్ళ దగ్గర 3.3 లక్షల క్వింటాలని వాళ్ళ దగ్గర అంచనా ఉంది. 3.3లో 10% కింద వాళ్ళ మీద 3 లక్షల టన్నులు కొనుక్కోమని వాళ్ళు అన్నారు. 33,000 టన్నులు, 33 క్వింటాల్, నేను క్వింటాల్ అంటున్నా. సో ఆ రకంగా దానికోసం 10% కింద వాళ్ళు ఒక ప్రైస్ ప్రకటించారు, ఖర్చులతో కలుపుకొని 6,000 అన్నారు. ఇట్స్ ఓన్లీ ఏది ఆ 10% నామ్స్కి లోబడి. 100% కేంద్రం ఇవ్వదు. వాణిజ్య పనులకు ఇచ్చేటువంటి పంటలకు ఇచ్చేటువంటి సాంప్రదాయం కానీ ఆ పాలసీ కానీ లేదు. యాక్చువల్గా అది వేరు. కేంద్రం ఇంటర్వెన్ కాకూడదని లేదు,
కేంద్రం అవసరమైతే ప్రతి చోట కూడా చాలా సందర్భాలు ఇంటర్ఫీన్ అయింది. అయితే వాళ్ళు ఇప్పుడున్న నామ్స్ ప్రకారం 10% ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ అంచనాలు వాళ్ళ దగ్గర అంచనాల ప్రకారం ఇచ్చారు. లేదు మా దగ్గర ఇంత ఉన్నాయని వీళ్ళు ఇంకో రిపోర్ట్ పంపిస్తే మళ్ళీ రీకన్సిడర్ చేస్తారు. అఫీషియల్ రిపోర్ట్స్ మీద కదా ఏదైనా ఆధారపడి చేసేది. కాబట్టి తప్పుకి హరీష్ రావు గారిదా, కేసీఆర్ గారిదా, మోడీ గారిదా, వెంకయ్యనాయుడు గారిదా, రాధామోహన్ సింగ్? ఇప్పుడు రాధామోహన్ సింగ్ గారు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు, వీళ్ళంతా బీభత్సం జరిగితే ఇప్పుడు ముఖ్యం మీరు అదే మాట కూడా అన్నారు నిన్న. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఇక్కడ మీరే కదా మంచి లాభసాటి పంటలు వేసుకోండి మీరు ఎంకరేజ్ చేశారంటే ముఖ్యమంత్రి ఆ రోజు అన్నాడు కదా, ఈ పంటలు ఎందుకే హాయిగా మిర్చి చేసుకోవడానికి లాభం వస్తున్నాడు. ఈ రోజు ఇబ్బడిగా మార్కెట్గా దిగుబడి అయిందండి. నేనేమంటున్నా అంటే రాష్ట్రం అన్నది ముందు ప్రైమరీ సబ్జెక్ట్ ఎవరి మీద ఉంది, అడ్మినిస్ట్రేషన్. యాజ్ ఫార్ as అగ్రికల్చర్ పాలసీ ఈజ్ కన్సర్న్, పాలసీ డైరెక్షన్ సెంటర్ ఇస్తుంది, డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఏ రాష్ట్రమైనా సరే అది వాళ్ళ సబ్జెక్ట్ అది. కాబట్టి ప్రమాదం వచ్చినప్పుడు, ఆపత్తు ఇట్లాంటివి వచ్చినప్పుడు కేంద్రం డెఫినెట్గా ఇంటర్ఫియర్ అవుతుంది. లాస్ట్ టైం రాధామోహన్ సింగ్ రామన్ ఇక్కడికి వచ్చి వీళ్ళే గగ్గోలు పెట్టి మాకు సాయం అంది లేదంటే మాకు రిపోర్టే రాలేదన్నాడు. అది పరిస్థితి అక్కడ. సో ఇవన్నీ కూడా ఆ అధికారులు ఇచ్చిన అంచనా అవగాహన లేదు హరీష్ రావు గారికి. మరి హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ నిర్వహిస్తూ ఏ పార్టీ ఈ రోజు మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశాయండి 3 ఏళ్లలో? అసలు నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ క్రియేట్ చేస్తానది ఈ రోజు ఎందుకు క్రియేట్ చేయలేదు? ఈ రోజు తాత్కాలికంగా నువ్వు రైతును ఆదుకొని కేంద్ర దగ్గర తర్వాత పరిగెత్తు. డే టు డే ప్రాబ్లం సార్. మీరు ప్రణాళికలో 50% మేము కల్పిస్తాము గిట్టుబాటు. మీరే చెప్పారు నామ్స్ ప్రకారంగా మార్చుకోమంటే చెప్పండి పార్లమెంట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ భాషా గారు ప్రకాశం జిల్లా. భాషా గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడికి వస్తున్న ప్రతినిధులందరికీ నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి సార్. ఇక్కడ ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే, దయచేసి వాళ్ళ గిట్టుబాటు ధర కొంచెం పెంచి ఆత్మహత్య చేసుకోకుండా చూడండి సార్. అవును, కరెక్ట్. నా విన్నపం. రైట్, మీ ఆవేదన అర్థమైంది భాష గారు, మీరు చెప్పింది వాస్తవం కూడా. నిజంగా ఇందాక మనం కొందరు గుంటూరు మార్కెట్ యార్డ్లో రైతులు చెబుతున్న బాధ వింటే చాలా దయనీయంగా ఉంది ఆ పరిస్థితి. అక్కడైనా లేదా ఖమ్మంలో అయినా సరే ఆ పరిస్థితులు రాకూడదు. ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. సుమన్ గారు చెప్పండి, ఎట్లా మీరేమో వాళ్ళు చేస్తే మిలియన్ కంటారు, అసలు మీరేం చేశారని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వాస్తవాలు మాట్లాడమంటే మాట్లాడుతున్నాను. వాస్తవాలే మాట్లాడండి. మా సార్ దిలీప్ గారు ఏమనుకోదు. నేను అనుకోలేదు మీరు పార్లమెంట్ సభ్యులు, మీరు పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటో చెప్పండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. మీకు ఇది వాస్తవం, నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు అంటున్నారు అసలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపలేరు రాధామోహన్ సింగ్ గారని. మార్చి 31 నాడు, ఇప్పుడు కాదు గతంలో జరిగింది. నేను గతంలో నుండి చాలా విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తాను. కేంద్ర ప్రభుత్వం మా పట్ల ఉన్న వైఖరి ఏంది, వాళ్ళ వ్యవహారం ఏందని. ఈ మిర్చి కొనుగోలుకు సంబంధించి ఎంఎస్పీ లేదు, బట్ ఎంఐఎస్ ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేయాలి. ఆ విషయంలో మార్చి 31 నాడు మా అగ్రికల్చర్ సెక్రటరీ పార్థసారథి గారు లేఖ రాశారు. ఏప్రిల్ 1 నాడు మా హరీష్ రావు గారు మార్కెటింగ్ మినిస్టర్ గారు లేఖ రాశారు. స్వయంగా నేను, మా ఎంపీ వినోద్ గారు, రాధామోహన్ సింగ్ గారిని కలిసినాం అగ్రికల్చర్ మినిస్టర్, తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసినాం. 2 రాష్ట్రాల్లో ఉంది ఈ సమస్య, కేవలం తెలంగాణకు సంబంధించే కాదు. మీరు కొంత ఇంటర్ఫియర్ కాండి, మీరు కొంత మాట్లాడండి, కొంత వెసులుబాటు కల్పించండి మాకు అని చెప్పి మేము అడిగినాం. కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేదు, ఎలాంటి సహకారం లేదు. దాని తర్వాత మేమే కొంత తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టినాం. మా ప్రయత్నం మేము చేసినాం. చేసిన తర్వాత ఇప్పుడు అంతా అయిపోయింది. మీరు చూస్తే ఖమ్మంలో అంతా అయిపోయింది, అంతా ఉన్నాం అయిపోయింది. వరంగల్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. వరంగల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఖమ్మంలో కూడా నేను అదే అంటున్నా. ఇప్పుడు 7 లక్షల క్వింటాల్ ఎక్కడ, 70 లక్షల క్వింటాల్ ఎక్కడ, ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటటువంటి 33,000 టన్నులకు సంబంధింంచి రేట్ ఎక్కడ, అది కూడా 1 డే. మళ్ళీ దాంట్లో కూడా వాళ్ళు ఇచ్చేదంతా 10%, అంటే 212 కోట్లకు సంబంధించి మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 20 కోట్లు 25 కోట్లు ఏదో వస్తాయి. అవి అది ఏ మూలకు సరిపోతాయి డబ్బులు అంటే మీదికి చూడనేమో కలరింగ్ ఎట్లుందంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారు వారిని రాధామోహన్ సింగ్ గారిని పిలిచిండ్రు, సంతకం పెట్టించారు. 2 ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల కష్టాలను ఎగిరిపోయినాయి అన్నట్టు అన్నట్టు వాళ్ళు అట్లా చేసిర్రు, అంత కలర్ ఇచ్చారు. ఇది వాస్తవం, అట్లా ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ వాస్తవంగా గ్రౌండ్లో పరిస్థితి చూసుకుంటే అట్లా లేదు. నేను నిజంగా ఏమంటున్నంటే రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు ఎన్ని మార్చలేరు, ఎన్ని మార్చుదాం అనేటువంటి చర్చ పెడతలేరు. రైతులకు సంబంధించినటువంటి విషయాలు మీరు ఎందుకు ప్రొయాక్టివ్గా ముందుకు రారనేది మా ప్రశ్న.
ఇవాళ మీరు వేరే వేరే వ్యవహారాల్లో రకరకాలుగా జోక్యాలు చేసుకుంటున్నారు, ఎన్ని చేయాలి అన్నీ చేస్తున్నారు. రైతుల విషయంలో ఒక పాజిటివ్ దృక్పథంతో భారతీయ జనతా పార్టీ ఎవరు అంశాల వారిగా చేస్తాం. జితేందర్ రెడ్డి గారు చాలా క్లారిటీగా మా కేంద్రం సాయం చేసినంత కాలం మేము మద్దతు ఇస్తామని ప్రకటించారు. మా కృషి ఫలితమే వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది ఉంది, జిఎస్టీ, అది మంచి ప్రయత్నం, దానికి మేము మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు, డెఫినెట్ దానికి మద్దతు ఇస్తాం. అంటే అంశాల వారిగా మంచి పనులు చేస్తే డెఫినెట్ కాబట్టి ఎట్లాగో మద్దతు వన్ ప్రెసిడెంట్ కాబట్టి దానికి మద్దతు ఇస్తున్నారు. సో అట్లనే ఏదైనా మంచి పనులు చేయనప్పుడు డెఫినెట్ గా మేము మాట్లాడతాం. ఇప్పుడు మాకు ఎయిమ్స్ రాలేదు, పార్లమెంట్ లో మేము గొడవ చేయలేమా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మా 7 మండలాలు గుంజుకున్నారు పోలవరంలో, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఆర్డినెన్స్ తీసి గొడవ చేయలేమా? హైకోర్టు విభజన చేస్తలేరు, గొడవ చేయలేమా? సో అంశాల వారిగా మా మద్దతు ఉంటుంది. మంచికి చెడుకు సంబంధించి డెఫినెట్గా మేము ఫైట్ చేస్తాం, మేము సీరియస్గా మాట్లాడతాం. ఈ విషయంలో నేను అంటున్నది ఏంటంటే వాణిజ్య పంటలని కాదు, ఇంకో పంటలని కాదు, ఏ పంటకైనా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటటువంటి పాలసీ తీసుకురావాలి. ఒకటి. రెండోది, ఇవాళ సీఎం గారు చెప్తున్నారు రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి రైతే ధరను నిర్ణయించి అర్థిదారులతో మాట్లాడే పరిస్థితి రావాలి అనేటటువంటి విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇదంతా ఒక సైకిల్. ఇప్పుడు ఉదాహరణ ఖమ్మంలో వ్యాపారులు మొత్తం టీఆర్ఎస్ లో 90% మంది చేరిపోయారంట. మరి అది ఎట్లా? అది వ్యాపారులకు పార్టీలు ఉంటాయి, రైతు సంఘాలు కూడా మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు తెలుస్తారా ఏంటి? వ్యాపారులకు పార్టీలు ఉంటాయి సార్. ఇవాళ క్రానికల్ చదవండి, వార్త వచ్చింది 90% మంది వాళ్లే ఉన్నారు, దాంతో ఈ గందరగోళాలు ఏర్పడుతున్నాయి. ఆ డీసీలో డే 1 నుంచి ఆ డీసీలో మాకు అన్ని నెగిటివ్ స్టోరీలే వస్తాయి. దాంట్లో నేను ఏమంటున్నా సార్, కాదు వ్యాపారులకు పార్టీలు ఉండవు సార్. వ్యాపారులకు పార్టీ ఏ ప్రభుత్వం ఉంటే దానికి పోతారు సార్. ఏ ప్రభుత్వం ఉంటే దానికి పోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగి పోతలేరు ఆంధ్రాలో. నేను అనేది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సహజంగా మొగ్గు చెప్తారు. నేను అంటున్నది ఏంటంటే ఇవాళ మా ప్రభుత్వం రైతుల విషయంలో ఒక పాజిటివ్ దృక్పథంతో మేము ముందుకు పోతా ఉన్నాం. దేశంలోనే ముఖ్యమంత్రి చేయని విధంగా మా ముఖ్యమంత్రి గారు ఎకరాకు 4,000 చొప్పున 2 పంటలకు ఖరీఫ్కు రబీకి పెట్టుబడి ఇస్తా అంటుండు. సకాలంలో సార్ వచ్చే సంవత్సరం నుంచే దానికి ప్రాసెస్ చేయొద్దా సార్? ఇప్పుడు సకాలంలో ఎరువులు విత్తనాలు సకాలంలో ఎరువులు విత్తనాలు సప్లై చేయడం, నాణ్యమైన కరెంట్ ఇవ్వడం రైతాంగానికి ఉచితంగా, మార్కెట్ గోడౌన్లు నిర్మించడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మంచి చేయడం, ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా 1330 టీమ్స్ నిర్మించే ప్రయత్నం, ఇవన్నీ కూడా మేము అనేది ఇదంతా అవసరం సార్. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు కేవలం ఈ నిమిషానికి పండించిన పంటకు మద్దతు ధర, దానికోసం రైతు ఇబ్బంది పడుతుండు, మన మీద కొంత ప్రయత్నం చేస్తుంది. నేను అనేది ఏంటంటే శాశ్వతంగా రైతుకు రిలీఫ్ రావాలి. దానికోసం మా రాష్ట్రమైనా, ఏ రాష్ట్రమైనా, మా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా రైతుల విషయంలో రాజకీయాలు చేయకుండా పాజిటివ్గా ఆలోచించాలి. మేము దీర్ఘకాలికంగా రైతుకు కష్టాలు రానటువంటి పరిస్థితిని తెచ్చే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీని సహకరించమని కోరుతున్నాను. ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం. ప్రకాష్ గారు మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. నమస్తే ప్రకాష్ గారు. దిలీప్ గారు నమస్తే. అందరికి చెప్పరాదా మీ సొమ్ము పోయింది? చెప్పండి. వెంకయ్య నాయుడు గారు కలరింగ్ ఇచ్చారు సుమన్ అన్నట్టు. కవరింగ్ ఇచ్చారా? కలరింగ్ ఇచ్చారా? కలరింగ్ ఇచ్చారు. అది మాత్రం వాస్తవం. అది ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతా ఉన్నారు సార్, ఆంధ్రాలో గానీ తెలంగాణలో గానీ. మార్కెట్ లో నేను ఎస్టర్డే నేను పోయి మిర్చి తీసుకుందామంటే 45 రూపాయలు చెప్తా ఉన్నారు. ప్యాకెట్ పచ్చిమిర్చి 200 గ్రాములు. అది కూడా అది కూడా 200 గ్రాములు. 200 గ్రాములు ఉండదు మళ్ళీ దాంట్లో. 15 గ్రాములు తక్కువనే ఉంటుంది. మాల్స్ లో కేజీ 200 రూపాయలు అయితే రైతుకి 25 రూపాయలు కూడా ఇవ్వట్లేదు కేజీకి. అది బాధ. రైతులు వాళ్ళు ఎండలల్లా కష్టపడి నైట్ అంతా కష్టపడి వాళ్ళు చేస్తే వాళ్ళు మిర్చి రేటు పెడతారు. దేనికి పెంచుతలేరు రైతులకు? ఏం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటారు ఎప్పుడు? అయితే ఎవరికి లేదు. మా వాళ్ళు పని చేస్తున్నా మా వాళ్ళని తింటా ఉంటారు ఊకే. హరిచంద్ అన్న తప్ప నిన్న. ఓకే రైట్, ధన్యవాదాలు. రైట్, చెప్పండి. ఇంట్రెస్టింగ్. వెంకయ్య నాయుడు గారు కవరింగ్ ఇచ్చారు ఆ మాట. సరే, అన్యాయమైన కామెంట్ అయితే మీరు ఖండించాలి కదా. నేనేమంటానంటే వారు 3 years నుంచి ఆల్రెడీ పార్లమెంట్ చూస్తున్నారు, ప్రొసీజర్స్ అనేది తెలుసు. ఇక్కడ కూడా ఉద్యమకారుడు. నేను అడిగేది, ఈరోజు 3 years అయిపోయింది భయ్, మార్కెట్లో దళారి అనేవాడు ఎట్లుంటాడు భయ్?
నీ గవర్నమెంట్ లో ఈ రోజు రైతుల దగ్గర నుంచి స్టోరేజ్ అరే గవర్నమెంట్ బాధ్యత కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెట్ ఉండాలని ముఖ్యమంత్రి అంటే ఎవరైనా చేస్తారండి. సబ్జెక్ట్ మీది మార్కెట్ స్టోరేజ్ ఫెసిలిటీ ఈ రోజు మార్కెట్ కొనాలి అన్నారు కదా, 3 years తర్వాత 3 years తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్ మీ దగ్గర ఇంప్రూవ్ ఎందుకు కాలేదు? రైతులు దళాలకు ఎందుకు అమ్ముకుంటున్నారు? ఇప్పటికి కూడా స్టోర్ ఎట్లా పెడతారండి? 3 years నుంచి మీరు డైరెక్ట్ మీదైతే సబ్జెక్టు కేంద్రం మాటికి ఎప్పుడు కూడా ఉందని కదా అనేది నేను కాదనట్లేదు సార్. నేను ఆయనే చెప్పాడు పాలసీ అని 10% మార్చాలని, మార్చినాడు మారుస్తారు. 10% ఉంది నీకు ఇచ్చాడు, 90% బాధ్యత నీదైతే కేంద్రం మీద నువ్వు అటు చూపిస్తావు. ఎట్లా ఇక్కడ సమస్య ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు ఎట్లా కొనసాగుతాయి తెలంగాణ వచ్చినాక? ఓకే, మేము కొనాల్సినంత మిర్చి కొన్నాం సార్, కొనలేమనేది ఫస్ట్ అబద్ధం. ఒకటి ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ కొనాల్సినంత మిర్చి కొన్నాం. అయితే జరిగింది సార్. నా కొమ్మినేని గారు దీంట్లో రాజకీయ కొనం సార్. మనం వాస్తవాలు మాట్లాడు కొనలేమనడం తప్పు, కొన్నాం. మా వరంగల్ బహిరంగ సభ గొప్పగా సక్సెస్ అయ్యి అదంతా మంచిగా జరిగి మొత్తం రైతుల సబ్జెక్ట్ అంతా బాగా గొప్పగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక రైతులంతా ఇక టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళుతారనేటటువంటి ఆలోచనలో ఒక పార్టీ, ఆ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దాడి ఖమ్మం మార్కెట్. ఏ పార్టీ? పచ్చ పార్టీ మనకి. సో దానికి సంబంధించి వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఏదో అంటే మొత్తం రైతులు అన్నారు అనేటటువంటి మాట్లాడు కరెక్ట్. అదొకటి. రెండోది సార్ మేమేమంటున్నామంటే డెఫినెట్గా మా హరీష్ రావు గారు, మా అగ్రికల్చర్ సెక్రటరీ గారు లెటర్లు రాసింది వాస్తవం, మేము పోయి కలిసింది వాస్తవము, కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటర్వ్యూని అమ్మన్నది వాస్తవము. కేంద్ర ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు. నేను అంటున్న మాట ఏంటంటే నిజంగానే మీరు నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో మీరు ఆనాడు పట్టించుకుని ఉంటే ఇవాళ పరిస్థితి ఇట్లా ఉండేది కాదనేది ఒకటి. రెండోది నేను ఓవరాల్గా పాలసీ చెప్తున్నాను సార్. గతంలో నుండి పార్లమెంట్లో ఈ సబ్జెక్ట్ పైన 2 సార్లు చర్చ జరిగింది. 2 సార్లు చర్చ జరిగింది. ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా మూవ్ చేసిండ్రు కొంతమంది సభ్యులు. ఎంఎస్పీ అనేది అన్ని పంటలకు నిర్ణయించండి, అన్ని పంటలకు కాశ్మీర్ నుంచి ఒక ఎంఎస్పీ నిర్ణయించండి. ఎంఎస్పీ నిర్ణయించి ఈ కమర్షియల్ క్రాప్స్ ఎంఎస్పీ నిర్ణయిస్తే ఒక్కోసారి మంచి ధర వస్తే కూడా అక్కడే అయిపోద్దా అనేది సందేహం. దీంట్లో సీఎం గారు కూడా ఇంకొక మంచి విషయం చెప్తా ఉన్నారు. దేశంలో ఉండేటటువంటి అన్ని భూములను సాయిల్ టెస్టులు చేసి ఏ పంటలకు ఏ భూమి అనుకూలము క్రాప్ కాలనీలుగా దీన్ని డివైడ్ చేయమని చెప్తా ఉన్నారు. మొన్న నా మాట సార్, మొన్న నీతి ఆయోగ్ లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పారు మా రాష్ట్రంలో ప్రయత్నం చేస్తా ఉన్నాం, అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం చేసి శాశ్వత పరిష్కారం వచ్చేటట్టు పనిచేయండి అని చెప్తున్నారు. పెద్ద విషయం ఏం లేదు, భూసార పరీక్షలు చేస్తున్నారు. అలా చేసే మీరు కంది వేయమన్నారు, కంది వేసిన తర్వాత ఏమైందో మనం చూసాం. పత్తి వేయమన్నారు, దాని విషయం కూడా వస్తుంది. మిర్చి వేయమన్నారు, పసుపు, అన్ని వాణిజ్య పంటలు వేయమని చెప్పింది కూడా మీరే, జరిగింది కూడా. విధానం మారాలి, విధానం మారాలి, అది నిజమే. కానీ చేతులు దులిపేసుకొని మేము లేఖ మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత రైతే రాజన్నారు, ఖమ్మం వచ్చి రైతు ద్రోహి అన్నారు. ఇది ఎలా కుదురుతుంది? రైతుల ముసుగులో మార్కెట్ యార్డ్ మీద దాడి చేసిన మీ సోదర పార్టీ తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీ సోదర పార్టీ కదా, తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీ సోదర పార్టీ కదా, తెలుగుదేశం పార్టీ రాలేదు. ఇంకో మాట, ఒకవేళ నేను ఎందుకు వచ్చినా ఆయన ఎంపీ గారు రాజకీయ పరిజ్ఞానం ఎంతుందో నాకు తెలియదు. తెలుగుదేశము సోదర పార్టీలో వాడు ఎలా అన్నా నాకు తెలియదు. బీజేపీ అది సోదర పార్టీయే కదా, అలా అయితే మీరు మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు కూడా నిన్న కూడా మీరు రాష్ట్రపతికి మద్దతు ఇస్తున్నారు కదా. మార్కెటింగ్ బాధ్యత మీరు తీసుకోవడం లేదు. కనీసం మద్దతు ధర లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం ఇచ్చే పని మీరు చేయడం లేదు. ఏం చేశారు? కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తాయి, ఆ ప్రకటించిన వాళ్ళు కూడా ఇవ్వలేదు అనుకోండి, అది ఒక భాగం. అందువల్ల వ్యవసాయం గురించి ఎంత ఎక్కువ మాట్లాడుతున్నారో వాస్తవంగా జైతి ఘోష్ కమిషన్ 4 చెప్పారు. పరపతి కల్పించండి, మార్కెటింగ్ పెట్టండి, నీళ్ళు ఇవ్వండి, వ్యవసాయ అవసరాలు ఇవి చేయకుండా మేము వచ్చే సంవత్సరం ప్రతిదానికి 4,000 రూపాయలు వచ్చే ఏడాది నుంచి ఇస్తాం కాబట్టి 8,000 2 సీజన్లకు కలిపి 8,000, ఎకరాకు 4,000, 2 సీజన్లకు కలిపి 8,000. అదే చెప్తుంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుందే. ఇక్కడ వారు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి అది కలరింగో కవరింగో లేకుంటే మంచి చేయబోయి చెడ్డ చేసింది, అది వాస్తవం. కేంద్రం ఇక్కడ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 2 ఆడాయిడ ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వారు చెప్పినట్టు కలరింగ్ కవరింగ్
లేదా మంచి చేయబోయి చెడ్డ చేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ రెండు కూడా బాధ్యతారాహిత్యంగా వీళ్ళు చేసింది ఏమిటి ఇంతవరకు? కేంద్ర ప్రభుత్వం సరే తరపున అక్కడ గానీ ఇక్కడ గానీ ఏం చేశారు? ఇక్కడ ఏమీ చేయలేదు. ఇక్కడ 1500 ప్రకటించారు కానీ ఒక పైసా కూడా ఇచ్చిన పాపం లేదు. కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ వీళ్ళు మేనిఫెస్టో పెట్టారు, పైసా పెట్టలేదు ఇక్కడ టీడీపీ. కాబట్టి రెండు రాష్ట్రాలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినాయి. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా తక్షణ పరిష్కారము ఇమీడియట్ గా పునరాలోచించి వాళ్ళు వచ్చేసి 5000ది గ్రేడ్ ఏకు కనీసం 8000 నుండి 10,000, గ్రేడ్ 2కి వచ్చేసి 7,000, గ్రేడ్ 3కి 6,000 వేసి దాన్ని ఆ యొక్క ఎన్ని క్వాంటిటీని లిమిట్ చేయకుండా కొనడానికి ఇమీడియట్ గా ప్రయత్నం చేయాలా. అది రెండవది వచ్చేసి శాశ్వతంగా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ను డెఫినెట్ గా అన్ని పంటలకు వర్తింప చేయాలి. దట్ ఈస్ నంబర్ 1. రెండవది ఆ కాస్ట్ నిర్ణయించేటప్పుడు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ను పనిలోకి తీసుకోవాలా. ప్రస్తుతం ఏముంది? ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకుంటున్నారు. రెండవది ఓవరాల్ డిమాండ్ సప్లై, రెండవది. మూడవది డొమెస్టిక్ ప్రైసెస్, నాలుగవది ఇంటర్నేషనల్ ప్రైసెస్, ఐదవది ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ, ఆరవది టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్స్, లాస్ట్ లో లైక్లీ ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రైస్ పాలసీ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ఎకానమీ. ఇన్ని 7 క్రైటీరియా తీసుకొని నిర్ణయిస్తున్నారు. కానీ స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఓన్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని తీసుకోవాలా, దానికి 1.5 times ఇవ్వాలా. ఈ విధంగా మిగతా సమాజం మీద మిగతా రెస్ట్ ఆఫ్ ఎకానమీ ఏం పడుతుంది అన్నప్పుడు అక్కడ మొత్తం సమస్య వస్తుంది. కాబట్టి ఆ గైడ్ లైన్స్ మార్చాలా. తర్వాత ఆ ప్రకారం అంటే ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో 200 ఎందుకు ఉంది, ఇక్కడ 25 రూపాయలు ఎందుకు ఉంది? మరి అది కూడా గమనించాలి. మరి వాళ్ళు వచ్చేసరికి వదిలేస్తారు, దగ్గరికి వచ్చేసరికి మాత్రం అవన్నీ చూడాలి. వినియోగదారుడి భారం పడకూడదు, భారం పడకూడదు. కానీ ఎంతవరకు భారం పడకూడదు అనేది కూడా చూడాలి. ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? జయంతి ఘోష్ కమిటీ రిపోర్ట్ అటక మీద పెట్టి సరిగ్గా వారు సరిగ్గా అని చెప్పారు. 1980లో అఖిలపక్ష రైతు ఉద్యమం వచ్చిందండి. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కూడా చాలా మారిపోయాయి. వ్యవసాయం అంత తీవ్రమైన సంక్షోభంలో ఉంది. నేను అదే అంటున్నా, ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాంటిది. మీరు కనుక సమగ్ర విధానం తీసుకొని రైతును ఆదుకోకపోతే, రైతులు అన్న తర్వాత వ్యవసాయ కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కదా, క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ తెలియదా, స్టేట్ గవర్నమెంట్ తెలియదా? ఇన్సూరెన్స్ బ్యాకప్ ఫండ్ క్రియేట్ చేసి టైఅప్ పెట్టుకోవాలా. ఇన్సూరెన్స్ క్రాప్ బేసి అరే వచ్చిన మీ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని తులసిరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నిటి పక్కన పెట్టింది. ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ కానీ అవి పట్టించుకోకుండా రైతుల కోసం ఏం చేయాలో ఆ కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లను పక్కన పెట్టింది. ఒకటి. రెండోది మేము కేంద్రంలో లేము సార్. నేను ఓవరాల్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. రెండోది సార్, నేనేమంటున్నాను సార్, 7 లక్షల టన్నుల మిర్చి పండింది సార్ తెలంగాణలో. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎంత కొనాలో అంత కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తేజ రకం 6,000 పెట్టి మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వము తేజ రకం 5,000 కొనాలని చెప్తూ, అదేవిధంగా కేవలం 33,000 టన్నులే కొంటామని చెప్పి వాళ్ళు చెప్పడం అది కరెక్ట్ కాదు. ఒకటి, దాన్ని మార్చాలి. ఆల్రెడీ మా అధికారులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. కానీ మేము ఇంత చేసి ఇంత దూరం పట్టుకొచ్చిన తర్వాత లాస్ట్లో ఏదో కొసరంతా అయిపోయిన తర్వాత పిసర పట్టుకుని నేను చేసిన సామెత ఉంటుంది తెలంగాణ. లాస్ట్ మూమెంట్లో గింత పట్టుకుని ఆంధ్రలో తెలంగాణలో మొత్తం మేము ఏదో చేసేసినాం. బీజేపీ కలరింగ్ కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది నేను ఏమంటున్నంటే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలి. సరే, మనం వేరియస్ రాజకీయ పార్టీలు ఏమన్నా మాట్లాడుకుంటాం, కానీ శాశ్వత పరిష్కారాల దిశగా డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. స్వయంగా నేను కూడా రైతు, నాకు కూడా 9.5 ఎకరాల భూమి ఉంది. మా నాన్న, మా బాపు, మా అమ్మ, మా వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. నేను ఊరికి పోతే నేను కూడా వ్యవసాయం చేస్తా.
రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు రావాలంటే పోతా సార్ నేను 15 రోజులకు 2 రోజులు పోయేస్తాం. మరి వరి ఎక్కువ వేస్తాం, వరి వేస్తాం, మక్కేస్తాం, మంచి వాటర్ మా కాకతీయ కెనాల్ ఉంటుంది. నేను అంటున్నది ఏంటంటే రైతులు కాబట్టి, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వాలు ఆలోచించి ఈ సమస్యలన్నిటికీ ఒక మంచి పరిష్కారం. ఇప్పుడు తమిళనాడులో వచ్చిన ధర, మహారాష్ట్రలో వచ్చిన ధర, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో రావడం లేదంటే రాష్ట్రాల వైఫల్యం కూడా ఉందనేది ఇక్కడ గుర్తించాలి. వాటిని కనీసం వచ్చే పంటల నాటికైనా కానీ వాటిని సరిదిద్దడానికి మార్కెటింగ్, కోల్డ్ స్టోరేజ్, ఆ మెషినరీ అనేది చెయ్యాలి. ఇప్పటికే సార్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ 3 సంవత్సరాల్లో 19 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు మేము నిర్మించిన వాడుతున్నారు. మొత్తం ఫుల్ అయిపోయిందండి. రైతులు వాడుకుంటున్నారు. మా దగ్గర ఒక స్కీమ్ కూడా ఉంది. రైతు పండించిన పంటకు మద్దతు ధర ఆయన అనుకున్న ధర వచ్చేంత వరకు కూడా దాన్ని ఒక 6 నెలలు వేసుకుంటే 2 లక్షల రూపాయలు ఉంది సార్. స్కీమ్ ఉంది. రైతులకు మాత్రం ఉపయోగపడదు. సెన్సిటైజ్ చేసుకోవాలి. సెన్సిటైజ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఏదేమైనా రిటైల్ మాల్స్ లో 200 రూపాయలు కానీ రైతుకు మాత్రం 20 రూపాయలు, 25 రూపాయలు గిట్టుబాటు అయ్యే పరిస్థితి మారకపోతే మాత్రం ఇది రైతుకి ఎన్నటికీ లాభం జరగదు, మేలు జరగదు. ఆ పరిస్థితి మారాలని ఆకాంక్షిద్దాం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక దిగ్విజయ్ సింగ్ సీనియర్ కాంగ్రెస్ నేత, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వారిలో ఒకరైనటువంటి దిగ్విజయ్ సింగ్ పై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. మరి వారిని అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుతుంది? ముస్లిం యువతని ట్రాప్ చేసి మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారని అనేటువంటి ఆరోపణ చేసినటువంటి దిగ్విజయ్ సింగ్ పై తెలంగాణ పోలీసులు కూడా మండిపడుతున్నారు. అయితే తన దగ్గర ఆధారాలు ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ సవాల్ చేస్తున్నారు. స్వాగతిస్తున్నాను, కేసు పెట్టమని అన్నారు. నిజంగానే స్వాగతిస్తారా తులసిరెడ్డి గారు? ఆయనే చెప్పాడు కదా. అవును, ఆయనే స్వాగతిస్తున్నాను, నేను వచ్చి చట్టపరంగా ఫేస్ చేస్తాను, నా దగ్గర అన్ని ఆధారాలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఉండుంటాయా ఊరికే పైకి మేకపోతుగా మీరు జనాన్ని ఏమన్నా మాయ చేయడానికి? రేపు కేసులో ఇరుక్కున్న తర్వాత బేరమంటాడేమో చూడండి. సరే, ఇప్పుడు వచ్చేసి ఆయన అంత ధైర్యంగా వచ్చేసి అంత ఆల్రెడీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు, ఇప్పుడు కూడా కేసు పెట్టిన తర్వాత కూడా ఆయన ధైర్యంగా చెప్పాడంటే ఆయన మాటల్లో ఒకసారి అదే మీరు తెలంగాణ నిర్ణయం తీసుకుంటే మీ ముఖ్యమంత్రికి సమైక్యవాదం అంటున్నాడు అంటే ఆయన అట్టగా అంటాడు. ఆయనది రైటే అనేవాడు. మాకైతే అర్థం కాదు. ఆయనది రైటే, మీది రైటే, జనమే తెలిసి వాళ్ళ అని అర్థం వచ్చేది. అట్లాగే ఇప్పుడు కూడా ఏమన్నా మిమ్మల్ని అందరినీ ముంచుతాడేమో చూడండి. ఇప్పుడు ఆయన వచ్చేసి అశ్రమాశయం కాదు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పెద్ద రాష్ట్రానికి అప్పుడుగా విడిపోయినటువంటి రాష్ట్రానికి. మీరే కాంగ్రెస్ వాళ్ళే తిట్టారు కదా దిగ్విజయ్ సింగ్ ఆ రోజుల్లో. సరే, కొన్ని అదే చెప్పినట్లు కొన్ని ఇష్యూస్ మీద ఉండొచ్చు. కానీ ఇది ఆయన వచ్చేసి కేసు పెట్టిన తర్వాత కూడా నేను స్వాగతిస్తున్నాను, నాకు ఆధారాలు ఉన్నాయి, నేను చట్టపరంగా ఫేస్ చేస్తాను, ఐఎమ్ రెడీ అని చెప్పినాడు. రైట్. రవి గారు మీరేమంటారు? ఒకటి ధైర్యవంతుడే కానీ ఆ ధైర్యం దేనికి ఉపయోగిస్తున్నాడు? అసలు దీనికి ధైర్యం అవసరమా? ధైర్యం కంటే బాధ్యత. ఇప్పుడు ఆయన ఒకటండి, ఆయన దగ్గర ఇటువంటి సమాచారం ఉండుంటే దాని మీద ఇంత రాజకీయ రచ్చ చేయడం ద్వారా ఆయన సాధించదలుచుకుంది ఏంటి? ప్రజలకు కానీ, సమాజానికి కానీ, ఆఖరి కాంగ్రెస్ పార్టీకి కానీ దీనివల్ల ఏం ప్రయోజనం? ఆ రోజు నేను సాక్షిలో చర్చలో ఉన్నా, కేటీఆర్ గారు కూడా ఫోన్లో లైన్లోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టడం ఇదొక రాజకీయం, ఇది పక్కన అంతే కదా. ఇప్పుడు రాజకీయంగా మీరు ఎదుర్కోవాలి. అదే కదా, ఇప్పుడు బీజేపీకి హిందుత్వ కార్డు ఉందండి, హిందుత్వ కార్డు బీజేపీ. సరే, కేసీఆర్ గారి దగ్గర డబల్ కార్డు ఉంది, అటు మజ్లిస్ ఉంది, ఇటు ఆయనే స్వయంగా ఏ ఒక్కరికంటే ఎక్కువ. ఇప్పుడు కాంగ్రెస్ కార్డు ఏంటి? వాళ్ళు నెక్స్ట్ కోసం బహుశా దిగ్విజయ్ సింగ్ మరీ ఎక్కువగా ఆలోచించి, చాలామంది అనుకున్నారు ఇది ముస్లిం యువతను ముస్లింలను నా ఉద్దేశంలో ఇది బీజేపీని కౌంటర్ చేయడానికి ఆయన ఇక్కడ ఇది జరగబోతోంది, ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుందని ప్రచారం చేస్తే బీజేపీ ప్రచారాన్ని కౌంటర్ ఏదో చాలా ఎక్కువ ఆయన ఆలోచించాడు. కానీ దీని ప్రభావం కాంగ్రెస్ ముంచుతాడా తేలుస్తాడా? తప్పకుండా అది హాని, నష్టం
నష్టదాయకం కదా ఈ వివాదం అంతా కాంగ్రెస్ పార్టీకి. కానీ తెలంగాణలో వాళ్ళు గెలవడానికి వాళ్ళకి ఏమి ఉపయోగపడుతుంది చెప్పండి. నిజానికి సమాజంలో భిన్న మతాల మధ్య ఇటువంటి వాతావరణం వస్తే యువతకు మతాన్ని కూడా మీరు ఎందుకు ఆపాలి, దారి తప్పిస్తున్నారు. ఉగ్రవాదం అంటే వేరే విషయం. ఇక్కడ ఒక మతపరమైన విభజన తేవడంలో మళ్ళీ ఆయన కూడా ఒక పాత్ర వహిస్తున్నట్టు. నిజంగా ఆయన ఏమంటున్నారు, ఢిల్లీలో జరిగిన యాంటీ టెర్రరిస్ట్ సమావేశంలో ఇది వచ్చిందని. మరి అక్కడ అంత ఉన్నతంగా వస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాయని ట్విట్టర్లో పెడతాడని పొద్దున్నే దాని మీద రాజకీయంగా చేయాల్సింది చేయటం వేరు. కాబట్టి రాజకీయానికి వాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. మొదట పోలీసులు ఖండించారు, తర్వాత పోలీసుల కంటే ఎక్కువగా రాజకీయంగా ఖండించారు. ఇప్పుడేమో కేసు పెడుతున్నారు. రాజకీయపరమైన వాటిని రాజకీయంగా ఎదుర్కోవడం మంచిది తప్ప కేసులు పెట్టి వాళ్ళకేం కాదు కదా దిగ్విజయ్ సింగ్ స్థాయిలో కేసులు పెట్టొద్దు అంటారా? ఏం దానివల్ల ఉభయత్రా కూడా దీన్ని రాజకీయ నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఓటు ఉన్నోడు కేసు చూసాం, ఇది కూడా అట్లాగే ఇది కూడా ఒక రాజకీయ వివాదానికి తప్పనిసరి చివరికి అంతే కదా. ఆ స్థాయిలో అవేం జరగవు ఎవరికి. ఇంతవరకు ఏ నాయకుడికి ఏమైంది చెప్పండి. అనేక పరువు నష్టం కేసులు పెట్టారు, అనేకం పెట్టారు. ఆ మాటకొస్తే రాజశేఖర రెడ్డి రాఘవుల మీద కూడా పెట్టారు, చంద్రబాబు నాయుడు కూడా పెట్టారు. చాలా జరిగింది. చివరికి అవేమీ లాజికల్గా ఎక్కడికి ఎందుకు పోలేదు. ఆ సమయంలో దాని మీద వివాదము పరస్పరం అనుకోవటం తప్ప దీని ప్రభావం సమాజం మీద ఎలా ఉంటున్నది లేదు. దిగ్విజయ్ సింగ్ అరెస్ట్ చేస్తారా? నేను అనుకోవట్లేదు. అక్కడ పైగా తప్పైతే ప్రైవేట్ కేసు నిజంగా పోలీసు కూడా వీళ్ళ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు పెట్టారు. గవర్నమెంట్ టీఆర్ఎస్ పెట్టలేదు, డిపార్ట్మెంట్ పెట్టలేదు, వేరే వాళ్ళు చేయదలుచుకుంటే అదే చేస్తుంది అధికారికమే. కానీ కేసు వేరంటే ఇక్కడ చాలా రాజకీయం నడుస్తుంది. నేను అనేది ఒకటే, ఈ రాష్ట్రంలో మళ్ళీ మతపరమైనటువంటి అంశాలను ఐసీస్ లాంటి తిప్పడం, కాంగ్రెస్ దానిలో ఒక అనాలోచితమైన చర్యకు పాల్పడడం, దాన్ని రాజకీయంగా వాడుకోవాలనే చర్చ ఇది అనవసరం. వాస్తవంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి. దిలీప్ గారు సరే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ వాళ్ళు ఇష్యూ చేసినంత మాత్రం యాక్షన్ ఉంటుందని మీరు అనుకోకండి. ఎఫ్ఐఆర్ డిఫరెంట్ కదా. ఎనీబడి గోస్ టు పోలీస్ స్టేషన్, ఇట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ అది జనరల్ ఇష్యూస్. ఆలోచించి చేశారు కదా. ఆయన ఉన్నటువంటి స్టేచర్కి అది మీరు అన్నట్టు ప్రాబ్లమాటిక్. బట్ ఎక్కడో నేను పేపర్లో లేదా ఉన్నతాధికారులు ఆల్రెడీ దీన్ని ఖండించారని వచ్చింది ఇవాళ పేపర్లో. సో నేను ఏమంటానంటే సరే దిగ్విజయ్ సింగ్ ఆల్ సెడ్ అండ్ డన్. నేను బీజేపీ వాడినైనా కూడా టీఆర్ఎస్ ఆలోచించాల్సిందే. ఆయన క్రూషియల్ రోల్ ప్లే చేశాడు తెలంగాణ ఇవ్వడంలో. రకరకాల కామెంట్స్ వస్తాయండి వాట్సాప్లో. ఈరోజు బీజేపీ మీద కావచ్చు, కమ్యూనిస్టుల మీద కావచ్చు, రకరకాల రాజకీయాల మీద రోజుకు 200 పోస్టులు ఉన్నాయండి. రోజుకు యూ కాంట్ కీప్ ఆన్ రిజిస్టరింగ్. ఆయనే పెట్టాడు కదా, పోలీస్ స్టేషన్ కి వచ్చాడు కాబట్టి పోలీస్ స్టేషన్ లో ఎవరో దినేష్ సంబడి ఆయన ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతుంటే నాకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నట్టు తెలంగాణ క్రూషియల్ రోల్ ప్లే చేశాడని జ్ఞాపకం చేసిన. బట్ స్టిల్ నేనంటున్నా వీళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏది ముస్లిం యువతని, అక్కడ ఆయన వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు సరే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు కొంచెం ఎక్కువ శాతం ఉన్నారు ఆంధ్ర కంటే కూడా. దేశంలో చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు బికాస్ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, కొన్ని మిగతా పాకెట్లు కానివ్వండి. ఏదేమైనప్పుడు కూడా టెర్రరిస్ట్ సంస్థల్ని నిరోధించాల్సిన అవసరం అయితే అన్ని పార్టీలకు ఉంది. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, ఇంకో పార్టీ వాళ్ళు కంట్రోల్ చేయడమో లేదు ఇంకో పార్టీకి ఒత్తాస పలకడం, ఆ పార్టీ మన శత్రువు కాబట్టి మనం ఈ కంప్లైంట్ హైదరాబాద్ అవి చేయటం వేరు, పోలీస్ సంస్థ వెబ్సైట్ సృష్టించడం ఏంటి? అది నిజంగా జరిగితే ప్రభుత్వాలు చేస్తే ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే హైదరాబాద్ నుంచి అలాంటి యాక్టివిటీ జరుగుతుంది అనేటటువంటి విషయం సో దీని మీద వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం అయితే అన్ని పార్టీలు. ఎందుకంటే హైదరాబాద్ వర్గాల వారు ఉండే నిఘా వర్గాలు చేయాల్సిన దీంట్లో ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు మనం గడిచిన కొన్ని సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. టెర్రరిస్ట్ యాక్టివిటీ ప్రపంచంలో ఏ రకంగా విస్తరిస్తుంది, ఏం జరుగుతుందో అందరం చూస్తూ ఉన్నాం. ఒక 10 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అంశంలో ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగానే ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఉండుంటే
కేంద్ర ప్రభుత్వానికి నేను అదే అంటున్నా. నిజంగానే ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉండుంటే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వానికి మా మీద ఏమైనా కంప్లైంట్ చేయొచ్చు. ఒకటి. రెండోది, కేంద్రం మీరు అలాగే బలే కదా అని చేయలేదేమో. వచ్చిందే కేంద్రానికి అని చెప్పేది, వచ్చిందే కేంద్రానికి. ఇంకోటి నేనేమంటున్నా అంటే ఇంకోటి లేదు, నిజంగానే వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇప్పటికే జన సామాన్యంలోనన్నా బయట పెట్టిన ప్రజలు వరే ఇది జరుగుతుందని అనుకునేది. ఏమీ లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు, పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ఆరోపణలు చేయడం అది మంచిది కాదు. ఒకటి. రెండోది, రిలీజియన్ విషయం కానీ కాస్ట్ విషయం కానీ ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్స్. వీటి విషయంలో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. దిగ్విజయ్ సింగ్ ని అరెస్ట్ చేస్తారా చేయరా? కొన్ని కేసుల్లో ఇక్కడ తెలంగాణలో చూసాం కదా, తెలంగాణలో కానీ మీరు జారిపోతారు కదా, అవతల వాళ్ళు జారిపోవాలని. సార్ మేమేం జారిపోవు సార్, వాళ్ళు జారిపోయారా లేదా? సార్ మేము జారిపోవు. చేయగలిగారా లేదా మిమ్మల్ని? ఎవరన్నా భయపడ్డారు? కేసీఆర్ గారిని భయపెట్టగలిగాడా లేదా? చంద్రబాబు అరెస్ట్ చేసేంత కేసు కాదు ఆయన పాత్ర, అవన్నీ వేరే విషయం. దిగ్విజయ్ సింగ్ ఏమో అయితే ఇంకా పర్ఫెక్ట్ అందరూ ఆయనే స్వీఎం చెప్పుకున్నారు. అంటే ఇది కాదు కాదు ఇప్పుడు మొన్న వైసీపీ వాళ్ళు దినకరన్ కేసులో ఎట్లా జరిగింది, మరి చంద్రబాబు కేసులో ఎట్లా జరిగిందని వాళ్ళు అడుగుతున్నారు. నేను ఏమంటున్నాంటే ఫస్ట్ దిగ్విజయ్ సింగ్ చెప్తే చంద్రబాబు అరెస్ట్ చేస్తారు. ఏమంటున్నాంటే కేసు అయింది, క్లారిటీ ఉంది కాబట్టి క్లారిటీ ఉందా సాక్షికి? సాక్షిగా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. దిగ్విజయ్ సింగ్ గారి విషయంలో కేసు అయింది, ఖచ్చితంగా పోలీసులు దానికి సంబంధించి సీరియస్ చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఆలోచించి డెఫినెట్ ఆ కేసు విషయంలో సముచితమైనటువంటి చట్ట ప్రకారం పోలీసులు డెఫినెట్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో మీరు పదే నేను వచ్చినప్పుడల్లా నన్ను అడుగుతున్నాను. నేను గతంలో కూడా చాలా వెళ్ళి యాగాన్ని పిలిచి వచ్చాడు. నేనేమంటున్నాను సార్, ఆ కేసు విషయంలో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలన్నీ చట్ట ప్రకారం తీసుకోవాలి. దిగ్విజయ్ సింగ్ గారు ఆధారాలు చూపిస్తే ఏమిటి పరిస్థితి? ఒకవేళ నిజంగా ఆధారాలు చూపిస్తే డెఫినెట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. దగ్గర ఆధారాలు మాట్లాడుకుందాం. నేనేమంటున్నా అంటే నిజంగా ఆధారాలు ఉన్నవాడైతే గిట్లా సార్ దిగ్విజయ్ బాధ్యతారహితంగా ఉంటే టీఆర్ఎస్ యొక్క ఇది కూడా పారదర్శకత తగినంతగా లేదు. వాళ్ళు కూడా కొంత దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు, పోలీసులు ఆడుతున్నారా? డీజీపీ అనురాగ్ శర్మ గారు చాలా సీరియస్ గా ఖండించారు. నిరాధారం అన్నారు. చాలా సీరియస్ గా ఖండించారు ఇమిడియట్ గా అనురాగ్ శర్మ గారు. అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎవరు మిగలరు. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా దాని మీద చిన్న చిన్న కేసులు ఎవరు మిగలరు వచ్చేసి ఎయిర్పోర్ట్ లో ఒక ఆఫీసర్ ఎంపీని 15 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక ఆఫీసర్ అడ్డుకున్నాడని చెప్పి కరెక్ట్ కాదు. రాజు గారు నుంచి రాజు గారు హలో రాజు గారు ఉన్నారా? మాట్లాడండి. రైట్, ఓకే. నారాయణమూర్తి గారు, తులసిరెడ్డి గారు, తెలకపల్లి రవి గారు, దిలీప్ కుమార్ గారు, బాల్క సుమన్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.